అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాణి. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాణి, కోవిడ్ స్పెషలిస్ట్, డెంగ్యూ స్పెషలిస్ట్ ఇన్ ద వరల్డ్, చికెన్ గున్యా స్పెషలిస్ట్. సో ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటంటే 23 మంది పిల్లలే అంటున్నాను, 18 నుంచి 40 years లోపు 23 మంది హసన్ డిస్ట్రిక్ట్ అనేది కర్ణాటకలో చనిపోవడం జరిగింది. ఇది ఒక వంతు అయితే, గత 2 సంవత్సరాలలో 507 మంది హార్ట్ అటాక్ తో చనిపోయారు ఒక డిస్ట్రిక్ట్ లో. అది కూడా ఒక సెన్సేషనల్ న్యూస్, 2 సెన్సేషనల్ న్యూస్. దీని బేస్ మీద ఒక రాజకీయమైన లేకుంటే ఇంకా వేరే అనేది నెక్స్ట్ మనం మాట్లాడాల్సి. ఒక దిక్కేమో సిద్ధరామయ్య, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, ఇంకో దిక్కు ICMR, ఎయిమ్స్, బయోకాన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫార్మా కంపెనీస్ అండ్ వ్యాక్సిన్ కంపెనీస్. ఈ ఫైటింగ్, ఇద్దరి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. కారణం ఏంటంటే వ్యాక్సిన్ వల్ల వీళ్ళు చనిపోయారని. చాలా మందికి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ వల్లనే అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. మరి అసలు సిద్ధరామయ్య కరెక్టా, లేకుంటే ICMR అండ్ కంపెనీ ఏదైతే ఉందో మొత్తం వాళ్ళు కరెక్టా? ఎందుకంటే ఫార్మా కంపెనీస్ అంతా ఒక బ్యాచ్. ఇప్పుడు సిద్ధరామయ్య అనే పర్సన్ ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఆయన ప్రతిపక్షం అని చెప్పొచ్చు. ఇప్పుడు కారణం ఏమి ఉంటుంది? ఇక్కడ వ్యాక్సిన్ ని ఫస్ట్ తీసుకుందాం. ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తయారైంది. అందుకే ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ అంటారు దాన్ని. అక్కడ ఆక్స్ఫర్డ్ తయారైంది. అక్కడ ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఇంగ్లాండ్ లో ఇది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అని చెప్పేసి దాన్ని డస్ట్బిన్ లో పాడేయాలి. సో యూరోపియన్ నేషన్స్ కి అందరికీ కూడా అడిగారు. యూరోపియన్ నేషన్స్ అంటే ఫ్రాన్స్, జర్మనీ, మిగతా కంట్రీస్, ఇటలీ, ఇవన్నీ కంట్రీస్, అక్కడ ఉన్న చిన్న చిన్న దేశాలు ఏవైతున్నాయి యూరోప్ కంట్రీస్ అందరిని అడిగితే మాకు వద్దు అన్నారు ఈ వ్యాక్సిన్. ఓకే, ఫైన్. మరి అదే వ్యాక్సిన్ ని పూనా వాళ్ళ ఏం చేసిందంటే ఇండియాకు తీసుకొచ్చి ఇండియాలో అందరికీ ఇవ్వడం జరిగింది. చాలా మందికి, ఎక్కువ మోతాదులో 60 to 70% ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఎందుకు ఆపిరు అనేది ఫస్ట్ ఫ్యాక్టర్, సైడ్ ఎఫెక్ట్స్. సో అక్కడ ఆపిన తర్వాత ఇక్కడ మాత్రం 1, 2, 3 డోసెస్ అన్ని ఇచ్చారు. సో దీని సైడ్ ఎఫెక్ట్స్ అనేది, కేసెస్ అనేది అక్కడ ఒక చాలా తక్కువ మంది, 81 మంది కేసు ఫైల్ చేశారు. ఇమ్మీడియట్ డెత్ కానీ, బ్రెయిన్ లో క్లాట్ అవ్వడం వల్ల వాళ్ళ పారాలసిస్ రావడం కానీ, లేకపోతే ఇతర హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా రావడంతో అక్కడ ఆపేశారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసెస్. మరి ఇండియాలో కేసెస్ అది కూడా లేట్ గా తీసుకున్నారు, ఆఫ్టర్ 2 years తర్వాత తీసుకున్నారు. ఇండియాలో కూడా ఒక ఫాదర్ తన బిడ్డ కోసం చనిపోతే ఇమ్మీడియట్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ సుప్రీంకోర్టులో కేసెస్ తీసుకోలేదు. అడ్మిట్ చేసుకోలేదు అని, చాలా రోజుల వరకు తీసుకోలేదు, రీసెంట్ గా తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ టాపిక్ ఏంటంటే ఈ డెత్స్ ఎప్పుడైతే హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్, నిల్చొని పడిపోవడం అనేది 2019 కన్నా ముందు జరగలేదు. అంటే 2020 కన్నా బిఫోర్ జరగలేదు. ఆ తర్వాతనే మనం ఎక్కువ శాతం చూస్తున్నాం. ఒకళ్ళు 6 కొట్టి పడిపోవడం, ఒకళ్ళు డ్యాష్ చేసి పడిపోవడం. మన కానిస్టేబుల్ 28 years సడన్ కార్డియాక్ అరెస్ట్ అవడం, డ్రైవర్ కి సడన్ కార్డియాక్ అరెస్ట్ అవడం. అంటే నిల్చొని పడిపోవడం అనేది ఇప్పటివరకు చూడలేదు, బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇక్కడ సిద్ధరామయ్య వ్యాక్సిన్ అని చెప్పేసి అన్నారు, అక్కడ వాళ్ళేమో నువ్వు అంటున్నావు. మరి సిద్ధరామయ్య వర్షన్లో నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ వ్యాక్సిన్స్ ఏదైతే ఇచ్చారో, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ, కోవాక్సిన్ వ్యాక్సిన్ కానీ, ఏది కానీ ఇండియాలో ఇచ్చింది. అదే అమెరికాలో అయితే RNA వ్యాక్సిన్స్ ఇచ్చారు. దాంట్లో ఫైజర్ వ్యాక్సిన్, మెడోనా వ్యాక్సిన్. సో ఇవి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చింది. అక్కడ కెనడీ ప్రభుత్వం, అక్కడ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్ చాలా మందిని చంపేసింది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సెనెట్ లో చాలా గొడవలు, అక్కడ పార్లమెంట్ లో, అక్కడ పార్లమెంట్ అని చెప్పొచ్చు,
చాలా వైట్ హౌస్లో గొడవలు, దీంతో డైరెక్ట్ మొత్తం అంతా తీసుకొని దీనివల్ల ఎక్కువ శాతం మంది చనిపోయారని చెప్పేసి చెప్పారు. సో అది అక్కడి వరకు. వేరే ఆస్ట్రాజెనికా అంటే కోవిషీల్డ్ పైన ఎటువంటి రీసెర్చ్ లేదు ఇప్పటి వరకు కూడా. ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అది ఇదని ఎక్కడ లేదు. ఇండియాలో గత 22-23-24లో చనిపోవడం ఏదైతే హార్ట్ అటాక్స్ ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ చనిపోతున్న వాళ్ళ దాంట్లో చాలా మందికి ఎందుకు చనిపోయారని చెప్పేసి ICMR ఒక నివేదిక ఇచ్చింది. కోవిషీల్డ్ వల్ల కాదు, వ్యాక్సిన్ వల్ల కాదు. సో వాట్? ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు, ఓ ప్రతిపక్ష నాయకుడు వ్యాక్సిన్ వల్ల అంటున్నాడు. ఇంకా చాలా మంది ప్రతిపక్ష నాయకులు అన్నారు, వాళ్ళు కాదంటున్నారు. పిచ్చోళ్ళగా ప్రజలు ఇటు ఇటు చూస్తున్నారు, ఇటు 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 ఇట్లా. ఏంటి అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్లీ ఇవన్నిటికీ మొత్తానికి ఓనర్స్ అంటున్నాను. ఓనర్స్ అంటే డబ్బులు, మన ట్యాక్స్, మన జోబుల నుంచి పైసలు మన ట్యాక్స్ రూపంలో ఇస్తాం. GST, ఇన్కమ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, అన్ని ట్యాక్సులు కడితే వాళ్ళకి జీతాలు వస్తాయి, అధికారులకు జీతాలు వస్తాయి, ICMR అధికారులకు జీతాలు వస్తాయి, ఎయిమ్స్లో అధికారులకు జీతాలు వస్తాయి. మనం ఇచ్చేది ప్రజలే. కానీ వ్యాక్సిన్ వల్ల కాదంటున్నారు. వ్యాక్సిన్ వల్ల వాట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తున్నాయి అంటే మయోకార్డైటిస్, పెరికార్డైటిస్, గుర్తుపెట్టుకోండి. మయోకార్డైటిస్, పెరికార్డైటిస్, థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్, TTS. ఇది ఏదైతే సుప్రీంకోర్టు లాస్ట్కి వాళ్ళు చెప్పిన TTS వల్ల చనిపోవడం జరిగింది వాళ్ళని చెప్పారు. మయోకార్డైటిస్ అంటే ఏంటి? మీరు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత స్పైక్ ప్రోటీన్ అనేది మీ బాడీలో పర్మనెంట్గా ఉంటుంది. దట్స్ ఇట్, ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ ఇచ్చారో మయోకార్డైటిస్ వస్తుంది. అంటే హార్ట్ పైన ఒక ఏరియాలో కానీ, ఒక మొత్తం హార్ట్లో కానీ, ఎక్కడైనా కానీ ఇన్ఫ్లమేషన్ అంటే దెబ్బ తాకినప్పుడు ఎట్లయితే పుండు అవుతుందో అలాంటి దాన్ని మయోకార్డైటిస్ అంటారు. ఇన్ఫ్లమేషన్. పెరికార్డైటిస్ హార్ట్ చుట్టూ భాగంలో ఒక పొర లాంటిది ఉంటుంది, దాని లోపల పెరికార్డైటిస్. రెండు. ఎప్పుడైతే ఈ మయోకార్డైటిస్ వచ్చిందో ఒక ఇంజ్యూరీ అయితే అయింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, ఇంజ్యూరీ అయితే అయింది. నెక్స్ట్, ఇంజ్యూరీ అయిన తర్వాత ఈ ఇంజ్యూరీ అనేది ఎంత మందిలో అవుతుంది అనేది ఎప్పుడు డేటా తీయలేదు, ఎప్పుడు తీయలేరు. ఎందుకంటే ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏమన్నా అటాప్సీ అంటాం, అటాప్సీలో కనుక్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎటువంటి తీయలేదు. మయోకార్డైటిస్, పెరికార్డైటిస్, థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టడం, థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్స్ తగ్గడం. ఇవన్నీ కూడా ప్లేట్లెట్స్ తగ్గాయని చెప్పేసి నేను ఒకటి ప్రెస్ మీటే పెట్టాను దానిపైన 2023లో. ఎస్, 3000 శాంపుల్స్లో ఒక 70% పీపుల్ టు 80% పీపుల్ బిలో 2 lakhs, సగం అసలు పెరగడం అనేది ఉండదు ఆ లెవెల్. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్రెడీ హార్ట్కి అయితే డ్యామేజ్ అయింది, పెరికార్డైటిస్ వచ్చింది, క్లాట్స్ అయితే ఫామ్ అయింది. అది కంటిన్యూస్ ఉందా, అలానే ఉందా అనేది మనకు ఇప్పటివరకు నివేదికలేదు. బట్ ఇట్ ఈస్ దేర్, ఒక ఇంజురీ అయితే ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే 50% మార్క్స్ గోస్ టు సిద్ధిరామయ్య అని చెప్పొచ్చు. ఇక ICMR, ఎయిమ్స్ ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి వాళ్ళే ఇచ్చారు కాబట్టి వ్యాక్సిన్, వాళ్ళే అప్రూవల్ చేశారు కాబట్టి 0 అంటే దీనివల్ల కాదు. మరి దేనివల్ల చస్తున్నారు ఈ ప్రజలు? దేనివల్ల? ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రజలారా, దేనివల్ల చస్తున్నారు? ఆన్సర్ ఇద్దరి దగ్గర లేదు. మరి ఎవరు చేయాలి ఇదంతా? పైసలు ఎందుకు కడుతున్నారు మీరు? జీతాలు ఎందుకు ఇస్తున్నారు? ట్యాక్స్లు ఎందుకు పే చేస్తున్నారు? మీ ఆరోగ్యం కోసం, మీరు బ్రతకడం కోసం. దట్ ఈస్ ద థింగ్. మీ ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టి ప్రాణాలు హరిస్తున్నప్పుడు రాజకీయం చేయడం అలవాటైపోతుంది. నువ్వంటే నువ్వు. ఇద్దరు ఏలైతే చూపించుకుంటారు, మధ్యలో పిచ్చోడు పబ్లిక్. ఇక్కడ నెక్స్ట్ టాపిక్కి మరి ముఖ్య కారణం, కింద ఫ్యాక్ట్స్ అని పెట్టాను. ముఖ్య కారణం ఏంటి? ఇక్కడే ఉంది లాజిక్. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నది, ఒకసారి వ్యాక్సిన్తో దెబ్బతిన్నది, ఒకసారి కోవిడ్తో వచ్చి ఉండొచ్చు, 2 సార్లు వచ్చి ఉండొచ్చు,
అలాంటి దెబ్బతిన్న హార్ట్ మళ్ళీ ఒకసారి కోవిడ్ వచ్చినప్పుడు, మీకు ఈ మధ్యలో నెల రోజుల కిందట మన కోవిడ్ అనేది అన్ని రాష్ట్రాల్లో కేసులు వందల సంఖ్యలో చూపించడం జరిగింది. దట్స్ ఇట్. ఆ కోవిడ్ వైరస్ ఒకరోజు జ్వరం కానీ వైరస్ అనేది 15 days వరకు ఉంటుంది. కోవిడ్ అనేది ఒకటే కాదు, మయోకార్డైటిస్కి, హార్ట్ని డ్యామేజ్ చేయడానికి కోవిడ్తో పాటు డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా ఉంది, జైకా వైరస్ ఉంది, చాలా వైరస్ ఉంది, ఎప్స్టైన్-బార్ వైరస్, ఇలా చాలా వైరస్ ఉంది. మరి ఆ రీజన్లో కోవిడ్ అనేది ఇప్పుడు చాలా నడుస్తుంది కాబట్టి కోవిడ్ అని అనొచ్చు. సో హార్ట్ అటాక్కి క్లాట్స్, మయోకార్డైటిస్, పెరికార్డైటిస్, థ్రాంబోసిస్ క్లాట్స్, థ్రాంబో ఎంబోలిజం, ఇవన్నీ కూడా ఇంకో 50 సిద్ధరామయ్య 50% అయిపోయింది, ఇంకో 50% ఇది, రెండు కలిపితేనే ఈరోజు హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్. మొన్న 38 years అమ్మాయి అంబర్పేటలో తెలంగాణలో స్ట్రోక్ చనిపోయింది. మల్కాజ్గిరిలో ఇద్దరు యువకులు, 25 సంవత్సరాల యువకులు కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు. ఇది మనకు ఇక్కడ మీకు పేపర్లలో, టీవీలలో, న్యూస్లో రాదు, ఎందుకంటే సామాన్యులు కాబట్టి తీసుకుపోతే బొంద పెడతారు. కానీ కొన్ని చోట్లలో కొంతమంది అగ్రెసివ్గా ఉండి చేయడం వల్ల మన తెలంగాణలో 10 కేసుల కన్నా మించలేదు. కానీ కేసీఆర్కి జ్వరం వస్తుంది, హరీష్ రావుకి జ్వరం వస్తుంది, వాళ్ళ రిపోర్ట్స్ కూడా బయట పెడతాయి ఏం రోగం అనేది. ఒక చీఫ్ మినిస్టర్, పాత చీఫ్ మినిస్టర్, ఒక ఆరోగ్య శాఖ మంత్రి, ఏం రోగం, ఏం వైరస్ అనేది కూడా తెలియదు. ఇలానే దాసి పెట్టడం. రెండు చెప్పాను, ఒకటి కోవిడ్ వ్యాక్సిన్, ఒకటి కోవిడ్ వైరస్. 4 రోజులల్లా 2 రోజులు వైరస్ని చంపే మందు చంపేదాన్ని 15 రోజులు 30 రోజుల పాటు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అనుకోవచ్చు చాలా మంది, నాకు జ్వరం రాలే కదా, మా ఇంట్లోకి రాలే కదా, మాకేం కాలే కదా. రేపు ఈ మెడిసిన్ మీకు దొరకనప్పుడు సమస్య ఎక్కడైనా ఉండొచ్చు, అది ఎవరినైనా ఉండొచ్చు. నాకు కూడా భయమే, ఆ వైరస్ నా పక్కనకి వచ్చినా నాకు ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మందులు ఉన్న ఆయన కూడా డ్యామేజ్ ఎవడు చేసుకోవాలనుకుంటాడు, దుర్మార్గులు తప్ప. దుర్మార్గులే అంట సాటి. అందుకే నేను అంటున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే పక్కనోడు కూడా మంచిగా ఉండాలి మనకు, అప్పుడు మనం సేఫ్. వైరస్ విషయం, బ్యాక్టీరియా విషయం. సో మీరు చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకోసం నేను యూట్యూబ్ వీడియో అనేది పెట్టడం ఇక్కడ చూస్తలేదు, మీరు ఓన్లీ వీడియో పెడుతున్నాను, కనీసం మనం షేర్ చేస్తానని. యూట్యూబ్ వాడు ఎట్లా బ్లాగ్ చేస్తాడు,